కెన్ మ్యాటింగ్లీ అనే ఈ వ్యోమగామిని నాసా ఒక మిషన్లో భాగంగా 11 రోజుల పాటు చంద్రుడి మీదకి పంపింది. అయితే ఈ ట్రిప్లో మొదటి రోజున ఆయన తన వెడ్డింగ్ రింగ్ని పోగొట్టుకున్నారు. కానీ 9వ రోజున ఆయన స్పేస్ వాక్ చేస్తుండగా మళ్ళీ ఆయనకు ఆ ఉంగరం అంతరిక్షంలో తేలుతూ కనిపించిందట. ఎలా అయితే చివరకు కష్టపడి మళ్ళీ ఆ ఉంగరాన్ని చేజిక్కించుకున్నాడు. థామస్ ఆల్వా ఎడిసన్ గారి చివరి శ్వాసను ఒక టెస్ట్ ట్యూబ్లో సేకరించారు. అది ఇప్పటికీ అమెరికాలోని హెన్రీ ఫోర్డ్ మ్యూజియంలో చూడవచ్చు. అమెరికన్ వ్యోమగాములు మన భూమికి 900 కాంతి సంవత్సరాల దూరంలో మన భూమి కన్నా పెద్దగా ఉన్న ఒక డైమండ్ని గుర్తించారు. పూర్వం రోమన్లు తమ పళ్ళు తోముకోవడానికి వాళ్ళ యూరిన్ని వాడేవారు. ఇప్పుడు పోప్గా ఉన్నటువంటి ఫ్రాన్సిస్ గారు పోప్ కాకముందు నైట్ క్లబ్లో బౌన్సర్గా పనిచేసేవారు. ఎవరైనా ఏడ్చినప్పుడు మొదటి కన్నీటి చుక్క కుడి కన్ను నుండి వస్తే అవి ఆనంద బాష్పాలు, అంటే వాళ్ళు ఆనందంతో ఏడుస్తున్నట్టు గుర్తు. అదే ఎడమ కంటి నుండి వస్తే వాళ్ళు బాధతో ఏడుస్తున్నట్టు. ఏనుగు పిల్లలకి మొదటి 9 నెలల పాటు తమ తొండంతో నీటిని ఎలా తాగాలో తెలియదు. అందుకే అవి ఎలా కష్టపడుతూ తాగుతాయట. జపాన్లోని షిమూజు అనే ఈ శాస్త్రవేత్త టైఫూన్ టర్బైన్ని తయారు చేశారు. ఇది తుఫాన్లో వచ్చే తీవ్రమైన గాలుల నుండి విద్యుత్తుని తయారు చేస్తుంది. అలా ఒక తుఫాన్ నుండి వచ్చే విద్యుత్ మొత్తం జపాన్కి 50 సంవత్సరాల వరకు సరిపోతుందట. శాస్త్రవేత్తలు తాజాగా ఆక్సిజన్తో నిండిన మైక్రో పార్టికల్ని తయారు చేశారు. దీనిని మన శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తే అరగంట పాటు మనం గాలి పీల్చకుండా కూడా బ్రతకగలం. బ్రెజిల్కి చెందిన కౌంట్ స్క్రాప్ అనే ఒక బిజినెస్ మ్యాన్ తన 3 కోట్ల రూపాయల విలువైన కారుని పూడ్చిపెడుతున్నానని ఒక ప్రకటన విడుదల చేశాడు. ఒక్కసారిగా ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనం అయింది. ఇతనికి పిచ్చి పట్టిందా అని కొంతమంది, ఆ కారుని ఏదైనా ఫౌండేషన్కి దానం చేస్తే మంచిది కదా అని కొంతమంది సోషల్ మీడియాలో ఈయన మీద విరుచుకుపడ్డారు. ఆ సంఘటనను చూడడానికి వేల మంది జనం, వందల మంది మీడియా వాళ్ళు అక్కడికి చేరుకున్నాక ఆ వ్యాపారవేత్త మాట్లాడుతూ, నేను నా కారుని పూడ్చిపెట్టడం లేదు, కోట్ల రూపాయలు విలువ చేసే నా కారును పూడ్చిపెడుతున్నానని చాలామంది నా మీద కోపడ్డారు. కానీ నా కారు కన్నా ఎంతో విలువైన గుండె, లివర్, కన్ను, కిడ్నీ వంటి అవయవాలు చనిపోయిన తర్వాత మనం పూడ్చిపెట్టేస్తున్నాం కదా, మరి వాటి మీద ఎవరు స్పందించరేంటి? ప్రాణం కన్నా విలువైనది ఏముంటుంది? అందుకే ఇప్పుడే నా అవయవాలన్నీ దానం ఇచ్చేస్తున్నాను అని చెప్పేసరికి ఆ మాటలు అందరినీ ఆలోచింపజేశాయి. చాలా బాగా చెప్పాడు కదూ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మిస్ కాకుండా చూడడానికి వెంటనే తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.